హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ముందు హాజరు కానున్నారు. 2024 డిసెంబర్లో హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో విచారణ ఎదుర్కోబోతున్నారు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని అల్లు అర్జున్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. సినిమా షూటింగ్ కారణంగా ఆన్లైన్లో హాజరవుతానని హీరో అభ్యర్థించగా న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసు ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పుష్ప హీరో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు 19 మందికి కోర్టు సమన్లు జారీ అయ్యాయి. పుష్ప బంపర్ హిట్ కావడంతో పుష్ప 2 ద రూల్ సినిమా ప్రీమియర్ షో కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ కు అభిమానులు పోటెత్తారు. హీరో అల్లు అర్జున్ కూడా అక్కడికి రావడంతో జన సందోహం పెరిగిపోయింది. తొక్కిసలాటకు దారితీసింది. అయితే అల్లు అర్జున్ ర్యాలీగా రావడంతో ఈ ఘటన జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. హీరో అల్లు అర్జున్ రాకతో సంధ్యా థియేటర్ దగ్గర ధూమ్ధాం జరిగింది. తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో అల్లు అర్జున్ ను కూడా నిందితులుగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, ప్రీమియర్ షో నిర్వాహకులు, అల్లు అర్జున్ తో పాటు ఆయన భద్రతా సిబ్బంది పైన కూడా కేసు పెట్టారు. ఇక సంధ్యా థియేటర్ దగ్గరకు హీరో అల్లు అర్జున్ వస్తున్నట్టు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని పోలీసుల వాదన. దీంతో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అదనపు సెక్యూరిటీ ఏర్పాటు చేయలేకపోయామని చెప్పారు. ఫలితంగా అభిమానుల్ని కంట్రోల్ చేయడంలో వైఫల్యం జరిగిందని అభిప్రాయం వినిపించారు. ఈ కేసులో డిసెంబర్ 13న హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ కూడా చేశారు. నాడు కోర్టు ఆయన రిమాండ్ కు పంపింది. హైకోర్టులో మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ బయటకొచ్చారు. ఇక సంధ్యా థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ రాకపై ఓ ప్లాన్ లేకపోవడం, తగినంత భద్రత ఏర్పాటు చేసుకోకపోవడం, క్రౌడ్ మేనేజ్మెంట్ లోపం, నిర్లక్ష్యం, థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ సెక్యూరిటీ మధ్య సమన్వయం లేకపోవడం తొక్కిసలాటకు, రేవతి మరణానికి, శ్రీతేజ్ దుస్థితికి కారణమని ఛార్జ్ షీట్ లో పోలీసులు తెలిపారు. మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ఉన్నారు. అయితే తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ వైద్యానికి ఖర్చులన్నీ అల్లు అర్జున్ పెట్టుకున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. శ్రీతేజ్ బాగోగులు చూసుకుంటామని కూడా హామీ ఇచ్చారు.
ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి. అక్రమ్, లైవ్ లో ఉన్నారు, చెప్పండి. ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక అల్లు అర్జున్ కేసుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి. ఇస్రావలి సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా ఉన్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ ఏదైతే హాజరు అవుతాడా లేదా అనే దానిపైన అయితే ఉత్కంఠభరితం అయితే ఇక్కడ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇంటి వద్దే ఉన్నాను. సో ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఇటు అల్లు అర్జున్ లేనట్లు కూడా సమాచారం అందుతుంది. ఏదైతే అల్లు అర్జున్ చేయబోతున్నటువంటి సినిమా అంటే వచ్చే నెక్స్ట్ సినిమా రాగాకు సంబంధించినటువంటి సినిమా షూటింగ్ అయితే బొంబాయిలో జరుగుతున్నట్లు స్పష్టంగా కూడా ఇటు సినీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఆ నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ అయితే ఇటు బొంబాయిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఎందుకంటే ఇప్పటికే ఇటు నాంపల్లి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరి అల్లు అర్జున్ హాజరు అవుతాడా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు అల్లు అర్జున్ తన లీగల్ టీమ్స్ తో కూడా కొంచెం సంప్రదింపులు జరిగినట్టు కూడా తెలుస్తుంది. అటు లీగల్ టీమ్స్ తో కాల్లో ఎప్పటికప్పుడు మాట్లాడే పరిస్థితిని ఏ విధంగా పూర్తిగా కూడా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాజకీయ ఇటు ఒక్కసారి కేవలం శనివారం రోజే దీనికి సంబంధించిన సమన్వయం అయితే జారీ అయిన నేపథ్యంలో కాబట్టి అతను మరి ఏ విధంగా ఉంది, ఏ విధంగా దానికి సమయం మనందరికీ తెలుసు. సాధారణంగా షూటింగ్ అని అంటే చాలా వాటికి ఆ షెడ్యూల్ కాబట్టి సో అతను లేదా అన్నది కూడా తెలియాల్సిన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇటు అల్లు జరగట్లే కానీ అదేవిధంగా అల్లు అర్జున్ చూస్తే ఇటు అల్లం బొంబాయి తెలుస్తున్న నేపథ్యంలో అసలు కోర్టు లేదా అని కూడా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు దాదాపు 30 నిమిషాల నుండి అయితే ఇటు నాంపల్లి క్రింది ఇలాంటి సంబంధించినటువంటి కోర్టు హియరింగ్స్ స్టార్ట్ అవుతాయి. మరి ఈ లోపు అల్లు అర్జున్ బొంబాయి నుండి ఆడా లేదా అనేది కూడా ఉత్కంఠభరితంగా మారిందనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే లేకపోతే ఒకవేళ అల్లు అర్జున్ హాజరు కాని నేపథ్యంలో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి లీగల్ టీం నుండి ఎవరైనా ఒక సీనియర్ లాయర్ అతని తరపున అటు కోర్టులో హాజరయ్యి అసలు అల్లు అర్జున్ ఎందుకు రాలేకపోయాడు ఏ కారణాలు కూడా కోర్టుకు వివరించే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఇటు ఎవరైతే అల్లు అర్జున్ సంబంధించినటువంటి లాయర్ బయట అంటే కోర్టు బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఒక రోజు జైలుకు కూడా వెళ్ళాడు. జైలుకు వెళ్ళి వచ్చిన నేపథ్యం కూడా అటు చిక్కడపల్లిలో కూడా దాదాపు 3 గంటల పాటు కూడా చిక్కడపల్లి పోలీసులు అయితే అల్లు అర్జున్ ని విచారించిన అంశం మనం ఇవన్నీ కూడా మనం గతంలో చూసాము. సో మళ్ళీ ఈ కేసులో ఇటు నాంపల్లి క్రిమినల్ కోర్టు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావమని చెప్పడంతో కూడా మళ్ళీ ఒకసారి ఈ కేసు మళ్ళీ తెరపైకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే ఇటు A11 అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఉన్నాడు. A1 నుండి A10 వరకు అయితే ఇటు సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి మేనేజ్మెంటే కానీ అదేవిధంగా నేపథ్యంలో ఎవరిగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ రోజు రావడము వచ్చినటువంటి అల్లు అర్జున్ ఒక
తెరకెక్కి అభివృద్ధి కూడా అతన్ని చూస్తూ ఒక్కసారి కూడా అక్కడ రేవతి అనే మహిళ కుమార్ మంచి పరిమితం ఇదంతా కూడా ఆ సమయంలో ఆ నేపథ్యంలోనే ఇటు అల్లు అర్జున్ కూడా ఏ లెవెల్ కూడా చికట్పల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక మిగతా మొత్తంగా 23 మంది వరకు కేసులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇటుతో పాటు అల్లు అర్జున్ సంబంధించినటువంటి బౌన్సర్ ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీస్ ఉన్నటువంటి సభ్యులను కూడా ఆ కేసులో యాడ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికైతే A1 నుండి A10 వరకు ఉన్నటువంటి సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా పలుమార్లు ఇటు చికట్పల్లి పోలీసులు విచారించారు. ఇటు దాదాపు 3 గంటల పాటు తర్వాత అల్లు అర్జున్ కూడా విచారించినటువంటి పోలీసులు ఈ రోజు ఏకంగా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా నాంపల్లికి సంబంధించినటువంటి ఆ కోర్టు క్రిమినల్ కోర్టు అయితే సమన్లు జారీ చేసిన నేపథ్యంలో మరి తను బొంబాయిలో ఉన్నట్లయితే ప్రజెంట్ అయితే సినీ వర్గాలే కానీ అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి సమాచారం మరి ఈ రోజు ఆయన కోర్టులో హాజరు అవుతారా లేదా ఒకవేళ కోర్టులో హాజరు కాకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మళ్ళీ ఏ విధంగా ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ అయితే తన లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలన్న కోణంలో కూడా వాళ్ళ లీగల్ టీం ఉంది కాబట్టి ఈ రోజు ఆ కోర్టులో ఒకవేళ అల్లు అర్జున్ హాజరు కాకపోయినా వ్యక్తిగత సంబంధించినటువంటి అయితే కోర్టులో హాజరయ్యి అల్లు అర్జున్ తనకు సంబంధించినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి రావాలి. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.